హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మనం ఫైబర్ రిచ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీన్ని బీరకాయ దోశ అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. దీనికోసం ఒక కప్పు బియ్యం తీసుకుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు బీరకాయ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు అవ్వాలండి బీరకాయ ముక్కలు. ఈ బీరకాయ ముక్కల్ని బియ్యాన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి, దోసల పిండిలాగా. చూసారు కదా, అచ్చు దోసల పిండిలాగా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి దోశ బాగా వస్తుంది. మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిని 2 అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత దోశ వేసుకుంటే మీకు దోశ చాలా బాగా వస్తుంది. ఇలా దోశ వేసుకుని క్యారెట్, ఆనియన్, జీలకర్ర వేసుకుని పైన కొంచెం ఆయిల్ని పోసుకోండి. ఈ 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. టిప్ చెప్పుకుందామా మరి. మనం వాటర్ బాటిల్స్ కడిగేటప్పుడు విమ్ జెల్తో కానీ సోప్తో కానీ కడుగుతాం. అది వాటర్ పట్టుకున్నాక మనకి విమ్ స్మెల్ వస్తుంది. అలా కాకుండా మనం క్రిస్టల్ సాల్ట్ వేసి హాట్ వాటర్ పోసి బాటిల్స్ని కడిగితే అసలు స్మెల్లే ఉండదు. చూసారు కదా, దోశని ఇలా 2 సైడ్లో ఎర్రగా వచ్చేలా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా బీరకాయ దోశ తయారు చేసుకున్నామో. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.